ఇక ప్రధాని మోదీ 2 రోజుల పర్యటనకు ఇజ్రాయెల్ వెడుతూ ఉన్నారు. చాలా భారీ ఒప్పందాలు కుదరబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ డిఫెన్స్ డీల్ కుదురుతుందనే వార్తలు కూడా వస్తున్న పరిస్థితి. సో ఒకవైపు ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా సేనలు విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే, ఈ సమయంలోనే ఎందుకు మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళుతూ ఉన్నారు? ఈ పర్యటన ప్రాధాన్యత ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళడం, ఇది ఏ రకంగా చూడాలంటే అక్కడ ఇరాన్ దగ్గర అమెరికా మధ్యలో యుద్ధ వాతావరణం ఉంది. ఈ క్షణంలో ఇరాన్ మీదుగా ఆయన ఇరాన్ దాటుకుంటూ ఇజ్రాయెల్ వెళ్ళడం. ఎందుకంటే అమెరికా ఇరాన్ మీద అటాక్ చేస్తే అందులో తప్పనిసరిగా ఇజ్రాయెల్ ఉంటుంది. అంటే ఒక ఇరాన్ మీద యుద్ధం చేసే సందర్భంలో ఇజ్రాయెల్ వెడుతున్నాడు. మరి అంటే ఏంటి, దీనికి ఇంతటి ప్రాధాన్యత ఏముంది అంటే చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది అండి. ఎందుకంటే ఇజ్రాయెల్ వెళ్ళడం వల్ల ఇజ్రాయెల్తో ముఖ్యంగా మనం డిఫెన్స్ డీల్ కుదుర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్తో మనం కుదుర్చుకోపోయే డిఫెన్స్ డీల్ అనేది మనకి ఒక పెద్ద డిఫెన్స్ డీల్ అవబోతుంది. ఇప్పుడు వరకే ఫ్రాన్స్ రఫేల్ అంటూ రష్యా నుంచి కొన్ని ఈ డిఫెన్స్ డీల్స్ అంత స్థాయిలో ఈ డిఫెన్స్ డీల్ ఉండబోతుంది. ముఖ్యంగా చూడాలంటే గోల్డెన్ హొరైజన్ అనే ఒక మిసైల్ మనం కొనబోతున్నాం. ఇదేంటంటే బ్రహ్మోస్ కంటే ఎక్కువ స్పీడ్తో, అంటే బ్రహ్మోస్ మ్యాక్ 3తో స్పీడ్తో వెళ్తూ ఉంటుంది అనమాట. కానీ ఇది న్యూ గోల్డెన్ హొరైజన్ అనే మిసైలు 2000 కిలోమీటర్ల రేంజ్. ఇది బ్రహ్మోస్ 490, 390 కంటే దాటి ఉంటుందండి. ఇది 2000 కిలోమీటర్లు మ్యాక్ 5 స్పీడ్ తోటి వెళ్ళబోతుంది గోల్డెన్ హొరైజన్ అని. ఇది ఎయిర్ లాంచ్డ్ అనమాట. ఇది సుఖోయ్ 30 MKI ఫైటర్లో మనం ఉపయోగించబోతున్నామండి. ఇది ఉపయోగిస్తే బంకర్ బర్స్ట్ బాంబుగా తయారవుతుంది అనమాట. అంటే చైనా, పాకిస్తాన్కి ఎగినెస్ట్గా ఉపయోగపడుతుంది ఈ గోల్డెన్ హొరైజన్ మిసైల్ అనేది భారతదేశం కొనబోతుంది. అది చాలా ముఖ్యం. తర్వాత లోరా అని ఇంకొక మిసైల్, ఇదేంటంటే బియాండ్ విజువల్ రేంజ్, సుమారు 400 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ టు ఎయిర్ మనం అస్త్రా తయారు చేస్తున్నాం. దానికంటే ఎక్కువ. తర్వాత మెటియర్ మిసైల్స్ మనం రఫేల్తో తెచ్చుకుంటున్నాం. దాని కంటే మోస్ట్ పవర్ఫుల్ మిసైలే లోరా మిసైల్. దాన్ని కూడా మనం కొనబోతున్నాం అనమాట ఇజ్రాయెల్ నుంచి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇజ్రాయెల్ భారతదేశం ఏంటంటే మోడీ గారు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఉంది. అదేంటంటే సుదర్శన్ చక్ర. ఇండియాకు ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేయాలి. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా చాలా ముఖ్యం. 3 లేయర్లో ఉండబోతుంది అనమాట. షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్లో S-400 అక్కడ ఉండబోతున్నాయి. కింద రేంజ్లో ఇండియా తయారు చేస్తుంది, మధ్య రేంజ్లో ఇండియా కొన్ని తయారు చేస్తుంది. కానీ ఆల్రెడీ ఇజ్రాయెల్ వరల్డ్లోనే మోస్ట్ శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమే ఐరన్ డోమ్. ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీని భారత్ అక్వైర్ చేయడానికి ఇప్పుడు ఇజ్రాయెల్తో డీల్ కుదుర్చుకోబోతుంది. ముఖ్యంగా ఈ ఐరన్ డోమ్లో ఉపయోగించే యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్, తర్వాత డ్రోన్స్, యాంటీ డ్రోన్ టెక్నాలజీని మనం అక్వైర్ చేయాలి. ఈ టెక్నాలజీ ఇజ్రాయెల్ డెవలప్ చేసినంత అత్యాధునికంగా ఏ దేశం కూడా డెవలప్ చేయలేదు. ఇరాన్ నుంచి వేల కొలది డ్రోన్లు వచ్చిన టెల్ అవీవ్ని కంటికి రెప్పలా కాపాడే ఐరన్ డోమ్ చాలా సక్సెస్ఫుల్ అండి. ఆ విషయంలో డేవిడ్ స్లింగ్ అనేది ఇంకొకటి ఉంది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దాని దగ్గర ఈ టెక్నాలజీ అనేది మనకి చాలా చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడు ఈ టెక్నాలజీలు ఉంటేనే మన సుదర్శన్ చక్ర అనేది ఇంకా శక్తివంతంగా తయారైపోతుంది. ఇది అమెరికా గోల్డెన్ డోమ్ని మించి S-400 లాంటి సిస్టమ్ మనం ఇక్కడ డెవలప్ చేయొచ్చు అనమాట. అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో నేను మాట్లాడుతున్నా. సో ఇజ్రాయెల్ టెక్నాలజీ అనేది మనకి చాలా చాలా ముఖ్యం ఈ సుదర్శన్ చక్రాకి. అప్పుడే మనం ముంబై, ఢిల్లీ ఇలాంటి సిటీలని, ఇండియా యొక్క ఎయిర్ స్పేస్ని కంటికి రెప్పలా కాపాడగలుగుతాం. తర్వాత పాకిస్తాన్ అక్కడ న్యూక్లియర్ బాంబ్స్ ఉంది, చైనా న్యూక్లియర్ బాంబ్స్ ఉంది. చైనా యొక్క డాంగ్ ఫెంగ్ 41, చైనా ఇప్పుడు పాకిస్తాన్ యొక్క షహీన్ లాంటి ఈ మిసైల్ని, ఈ అబ్దాలీ లాంటి మిసైల్ మనం ఎదుర్కోవాలంటే ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేది, డేవిడ్ స్లింగ్ టెక్నాలజీ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది మనకు ముఖ్యం. అప్పుడే మనం ఈ సుదర్శన చక్రం దుర్భేద్యంగా ఒక షీల్డ్గా మన ఎయిర్ స్పేస్ని రక్షించుకోవచ్చు అనమాట. అంతటి ప్రాముఖ్యత ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ పర్యటనకు ఉందండి. ఎన్నో మిసైల్స్, తర్వాత నేవల్ టెక్నాలజీ, ఎయిర్ స్పేస్. దీంతో పాటు మన భారతదేశం ఏంటంటే ఆత్మ నిర్భర్ భారత్. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇజ్రాయెల్కి ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడంటే, ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇండియా చాలా విపత్కర పరిస్థితులు ఉంది. మన డిఫెన్స్ ఏంటంటే, ఇండియా ఏంటంటే డిఫెన్స్లో మనం రక్షించుకుంటామనే కాన్ఫిడెన్స్ మనకు ఉండడం వేరు. తర్వాత శత్రు దేశాలకి మనం వార్నింగ్ ఇవ్వడం. ఒకవేళ భారతదేశం మీద మనం అటాక్ చేస్తే బ్రతికి బట్ట కట్టడం అసంభవం, మనల్ని క్రష్ చేసేస్తుంది. ఇండియా అంత శక్తివంతంగా ఉంది. శత్రువుని భయపెట్టే టెక్నాలజీ, శత్రువుని భయపెట్టే యుద్ధ సామగ్రి, అమ్యునేషను, మోడర్న్ వార్ఫేర్, అస్త్ర శస్త్రాలు మన అమ్ముల పొదులో ఉండాలండి, ఆర్మరీలో. అప్పుడే మనం శత్రు దేశాలను భయపెట్టగలుగుతాం. అంతేగాని మనం రక్షించుకుంటామనే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. అదొకటి.
శత్రు దేశాలని భయపెట్టాలి, అప్పుడే మనం యుద్ధాన్ని నివారించగలుగుతాం. అది ఆ స్ట్రాటజీతో ఆత్మ నిర్భర్ భారత్ స్వయంగా మన టెక్నాలజీని, డిఫెన్స్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి. దీనికి ఇజ్రాయెల్ అనేది చాలా ఒక పెద్ద అస్త్రం. ఎందుకంటే రష్యా నుంచి మన టెక్నాలజీ రావచ్చు, కానీ రష్యన్ ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ని పెట్టవు. అమెరికా, ఫ్రాన్స్లు మనకు అమ్ముతాయి, కానీ వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టరు, డిఫెన్స్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్. కాకపోతే ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక ఆఫర్ ఇస్తుంది మనకి. ఏం ఆఫర్ ఇస్తుంది అంటే, ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహుకి మోడీకి ఉన్న ఫ్రెండ్షిప్, పర్సనల్ కెమిస్ట్రీ, తర్వాత మనకి ఇజ్రాయెల్ అవసరం, ఇజ్రాయెల్కి ఇండియా అవసరం. ఈ యొక్క పరస్పర మ్యూచువల్ డిపెండెన్సీతో ఆధారం చేసుకుని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఉంటాయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫిస్టికేటెడ్ వెపనరీ తయారు చేసే డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఇజ్రాయెల్ సొంతం, గుర్తుపెట్టుకోవాలి. ఏరోస్పేస్లోని, తర్వాత మిసైల్, యాంటీ మిసైల్ టెక్నాలజీలు ఏంటి, స్మాల్ ఆర్మ్స్ ఏంటి, సైబర్ టెక్నాలజీలు ఏంటి, డ్రోన్ టెక్, మిలిటరీ డ్రోన్ టెక్, క్వాంటమ్ వెపన్స్, స్పేస్ వెపన్స్, అన్నింటిలో ఆరితేరిపోయిన దేశమే ఇజ్రాయెల్. ఆ విషయంలో ఎవరికి డౌట్ అవ్వదు. కానీ ఇప్పుడు ఈ ఇజ్రాయేలీ కంపెనీస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది మోడీ గారి యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. అక్కడికి వెళ్ళడంలో అంత ఈజీగా మోడీ గారు ఏమో ఇజ్రాయెల్ నా ఫ్రెండ్ అని వెళ్ళిపోవడంలే. ఆల్రెడీ ఎప్స్టైన్ ఫైల్స్లో 2017లో ప్రైమ్ మినిస్టర్ మోడీ మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడే అక్కడ డ్యాన్స్ చేశారని ఒక ఆరోపణ ఎప్స్టైన్ ఫైల్స్లో వచ్చింది. అయినా మోడీ గారు అక్కడికి ఈ టైంలో ఎందుకు వెళ్తున్నారంటే, ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ పర్యటన. మళ్ళీ అప్పుడు ఉన్న ప్రధాని ఇప్పుడు నెతన్యాహు ఉన్నారు, మళ్ళీ అక్కడికే వెళుతున్నారంటే ఆ డిఫెన్స్ ఇండస్ట్రీలు ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి ప్రొడక్షన్ ఒకటే కాదండి, కో డెవలప్మెంట్ అంటారు. సంయుక్తంగా డిజైన్ చేయడం, డెవలప్ చేయడం, ఆ డెవలప్ చేసిన సంయుక్తంగా డెవలప్ చేయడం, సంయుక్తంగా ఉత్పత్తి చేసి ఇండియా అవసరాలు, ఇజ్రాయెల్ అవసరాలు ప్రపంచానికి ఎగుమతి చేయడం. అంటే ఎన్ని ప్రయోజనాలు, ఒక మల్టీ డైమెన్షనల్ బెనిఫిట్స్ అనేది ఒకటి ఉందన్నమాట. ఆ బెనిఫిట్స్తో మనం అక్కడ వెళ్తున్నాం. ఏదో ఇజ్రాయెల్ ఇండియాల మధ్య డిఫెన్స్ డీల్ అంటే ఆయుధాలు కొనుక్కోవడం కాదు, వాళ్ళ నుంచి డిఫెన్స్ టెక్నాలజీ రావడం కాదు, వాళ్ళ ఇండస్ట్రీస్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇద్దరు కలిసి డెవలప్ చేసి ఇద్దరు కలిసి ఉత్పత్తి చేసి ప్రపంచానికి అమ్మడం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది రష్యా, ఇండియా కలిసి తయారు చేసిన బ్రహ్మోస్ లాంటి ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఇక్కడ తయారు చేయబోతున్నాం. అది డీల్ కుదరబోతుంది. అది ప్రైమ్ మినిస్టర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పవచ్చు. ఇంకా రెండోది ఏంటంటే, బెంజమిన్ నెతన్యాహు గారు ఒక పెద్ద సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది ప్రపంచంలో ఒక సంచలనమైన స్టేట్మెంట్ అయిపోయింది, ముఖ్యంగా ఇస్లామిక్ వరల్డ్లో, ముఖ్యంగా పాక్ చైనాలకు ఒక దడ పుట్టించేది ఏంటంటే, ఆయన హెగ్జాగోనల్ అలయన్స్ అంటున్నారు. హెగ్జాగోనల్ అంటే 6 సైడ్స్ అనమాట, 6 భుజాలు ఉంటే దాన్ని హెగ్జాగోనల్ అంటాం అనమాట. ఏదో ట్రయాంగిల్ 3, తర్వాత చతుర్ముఖ 4 కాదండి. ఈయన హెగ్జాగోనల్ ఒక అలయన్స్ పెడదాం, యాంటీ టెర్రర్ గ్రూప్కి మనం యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనుకుంటూ ఒకటి పెడదామని ఇండియాకి ఆఫర్ ఇచ్చారు ఆయన. ఇండియాకి ఆఫర్ ఇస్తే మరి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏం చేస్తారో చూద్దాం. ముఖ్యంగా హెగ్జాగోనల్ అంటే ఏంటంటే, ఇక్కడ టర్కీ శత్రువులైన సైప్రస్, టర్కీకి ఇంకో పెద్ద శత్రువు అయిన గ్రీసు, దీంతో పాటు ఇక్కడ ఇజ్రాయెల్ 3వ దేశం, ఈ ఇజ్రాయెల్తో పాటు ఇండియా 4వ దేశం, దీంతో పాటు అరబ్ వరల్డ్లో కొన్ని దేశాలు అని పేరు చెప్పకుండా మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఏంటి, ఇక్కడ ఆఫ్రికా ఖండం నుంచి, నార్త్ ఆఫ్రికాలో ఒక దేశం నుంచి, తర్వాత ఏషియా కాంటినెంట్ నుండి, మెడిటేరియన్ నుంచి, తర్వాత యూరోప్ నుంచి, తర్వాత నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఈ కంట్రీలు 6 కంట్రీలు, అమెరికా కూడా కలిపితే ఈ మిడిల్ ఈస్ట్ చుట్టూరు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఆయన మాట్లాడే హెగ్జాగోనల్ అంటే టెర్రరిస్ట్ ప్రమోట్ చేసే ఇస్లామిక్ వరల్డ్ ముఖ్యంగా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇరాన్కి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అంటే మిడిల్ ఈస్ట్ అంటే ప్రజాస్వామ్య దేశాల కోఆపరేషను అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట. ఇది మరి ఇండియాకి చెడా మంచిదంటే, అక్కడ ఇరాన్కి ఎగ్నెస్ట్ కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఇరాన్ మనకి ఫ్రెండ్షిప్, పాకిస్తాన్కి ఎగ్నెస్ట్ మాట్లాడిన కాబట్టి ఇరాన్ ఆయన ఎక్స్క్లూడ్ చేయాలి. ఎందుకంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎగ్నెస్ట్ టెర్రరిజం అంటే, ఆయన దృష్టిలో టెర్రరిజం అంటే పాకిస్తాన్ టెర్రరిజం, మనకి ఎగ్నెస్ట్గా అది కూడా ఉంటుంది, కరెక్టే. కానీ అక్కడ హమాసు, హిజ్బుల్లా, హౌతీస్ ఉన్నారు, వాళ్ళంతా ఇరాన్ తయారు చేసిన వాళ్ళు. కాబట్టి దానికి కూడా మనం ఎగ్నెస్ట్గా పాల్గొనాలి. అంటే ఆయన ఇజ్రాయెల్ ఇరాన్కి చేసే యుద్ధం మనకు అవసరం లేదు ఇండియాకి, ఎందుకంటే ఎక్కువ ఇస్లామిక్ వరల్డ్తో మన ఫ్రెండ్షిప్ ఉంది. అక్కడ ఇజ్రాయెల్కి ఇస్లామిక్ వరల్డ్తో పని లేదు, వాళ్ళ శత్రువులు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇస్లామిక్ వరల్డ్లో మనకు పాకిస్తాన్ మినహాయిస్తే ఏ దేశంతో కూడా శత్రుత్వం లేదు. అదే టర్కీతో ఉన్నది శాశ్వతం కాదు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్తో మనం హెగ్జాగోనల్ అలయన్స్లోకి వెళ్ళడం అనేది భారతదేశానికి మంచిది కాదు. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎట్టి పరిస్థితుల్లో ఈ అలయన్స్ ఆఫ్ హెగ్జాగోనల్లో జాయిన్ అయ్యే అవకాశాలు 99.99% ఉండవండి. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ దాన్ని
ఇగ్నోర్ చేయొచ్చు. దాని బదులు అక్కడ ఇంకొకటి ఆల్రెడీ ఇప్పటికే మనం ఒక ప్రపోజల్ పెట్టాం, ఆల్రెడీ అమల్లో కూడా ఉంది. అదేంటి, ఇజ్రాయెల్, యుఏఈ, ఇండియా, అమెరికా కలిపి ఇక్కడ ఇస్లామిక్ నాటో దగ్గర ఇస్లామిక్ క్వాడ్ అనేది ఒకటి తయారు చేసాం అక్కడ. దాన్నే మనం అమలు చేసుకుంటాం. కానీ హెగ్జాగోనల్ అలయన్స్ లోకి ఇజ్రాయెల్ ప్రతిపాదించే దాంట్లోకి మన ఇండియా వెళ్ళే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఆల్ జజీరా, పబ్లిక్, డాన్ ఈ పేపర్లు మనం చూస్తే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ ఒంటరి అయిపోయాడు అనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మీద అటాక్ చేయడం వల్ల పాలస్తీనా, కాబట్టి దాని నుంచి రక్షించుకోవడానికి ఇండియాని దాంట్లో లాగుతున్నారు. ఇండియా ఇజ్రాయెల్తో కలవడం అంటే ఇది పెద్ద ఆఫర్ అండి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ పర్యటించిన పర్యటన కంటే బెంజమిన్ నెతన్యాహు మోడీ పర్యటనకి ఎక్కువ ప్రాధాన్యత అక్కడ ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ వచ్చిన 2 సార్లు రావడం జరిగింది, అది గ్రేటే. కానీ అమెరికా అధ్యక్షుడు ఫ్రెండ్, కానీ ఇండియా ప్రధాని ఇజ్రాయెల్ వెళ్ళడం అంటే అది ఇజ్రాయెల్కి కొండంత బలం ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒంటరిది అయిపోయింది. బెంజమిన్ నెతన్యాహుకి ఎగనెస్ట్గా ఐసీసీ వారెంట్ ఉంది, అరెస్ట్ వారెంట్. కాబట్టి ఆయన ఫ్లైట్ కూడా ఈ ఐసీసీ సిగ్నేటరీ కంట్రీల మీదుగా కూడా వెళ్ళదు, ఆయన ఒంటరి అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళడం అంటే ఒక అద్భుతమైన వరం ఇజ్రాయెల్కి, బయటపడద్దు అనమాట అది ఒంటరితనం నుంచి. అది కూడా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉన్న దేశ ప్రధాని అక్కడికి వెళ్తున్నారంటే అది కొండంత బలం. అందుకని బెంజమిన్ నెతన్యాహు ఇండియాకి అంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ దాన్ని ఉపయోగించుకుని ఎక్కువగా డిఫెన్స్ విషయంలో మనం టెక్నాలజీ తెచ్చుకోవడం, తర్వాత ట్రేడ్ అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్. తర్వాత ఆగ్రో ప్రాసెసింగ్లో ఇజ్రాయెల్ నెంబర్ 1 కంట్రీ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆ టెక్నాలజీ, ఆగ్రో ప్రాసెసింగ్, అగ్రికల్చర్ టెక్నాలజీ మనకి ఇంపార్టెంట్, ట్రేడ్ మనకి ఇంపార్టెంట్, డిఫెన్స్ మనకి ఇంపార్టెంట్. తర్వాత ఇస్లామిక్ నాటోని బద్దల కొట్టాలి అంటే సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ ఎస్టాబ్లిష్ చేసిన ఇస్లామిక్ నాటోని పూర్తిగా సర్వనాశనం చేయాలంటే ఇజ్రాయెల్ ఒకటే తగిన దేశం. అంతవరకే ప్రైమ్ మినిస్టర్ మోడీ చాలా జాగ్రత్తగా అక్కడ చేస్తున్నాడు. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇజ్రాయెల్ వెళ్ళడం అంటే ఇస్లామిక్ వరల్డ్తో చాలా జాగ్రత్తగా ఉండడానికి ఇక్కడ అరబ్ వరల్డ్తో ఒక మీటింగ్ పెట్టడం కూడా జరిగింది.